దేవుని ఇష్టానుసారులుగా మనము మారలేకపోతున్నాం. కఠినపరుచుకోవడం బట్టి ఈరోజు ఎంతోమంది ఒక భక్తిహీనులుగా బ్రతికి నామకార్థమైన వారుగా బ్రతుకుతున్నారు. ప్రార్థన జీవితం లేదు, వాక్యం చదువుకునే జ్ఞానం లేదు, భక్తి లేదు, అవిశ్వాసులుగా బ్రతుకుతుంటే ఈరోజు వాక్యమే దేవుడు ఈ రాకడ దినాలలో వాక్యము చేత దేవుడు ఒక మెలుగు చూపించినా కానీ ఎక్కడ వేసిన గొంగల వలె అలా బ్రతుకుతుంటే మన జీవితాలు ఎప్పుడు మారతాయి? ఎవరు మారుస్తారు మన వల్ల? ఎవరు వస్తారంటే ఎవరు రారింకా? దుర్దినాలు బయటికి బయలుదేరిపోయాయి. జీవం ఉన్నప్పుడే జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే పెద్దవారు మాట్లాడతారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకో. ఆ నూనె ఉన్నప్పుడు అంతవరకే, ఆ నూనె అయిపోయినంత వరకు అది వెలుగుతుంది. ఎప్పుడు ఆరిపోతుందో కూడా తెలీదు. మన ఆత్మా దీపము కూడా ఎప్పుడు ఆరిపోతుందో కూడా తెలీదు. అందుకే దేవుడిచ్చే దినాలని వ్యర్థకమైన కాలయాపనగా మనం పోకుండా ఏం చేయాలి? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఇవ్వాలి నడుచుకోమని సొలొమోను రాజు ఏమండి ప్రసంగి గ్రంథములో మాట్లాడుతున్నారో, వ్యర్థము సమస్తమును. ఎందుకంటే ధనం ఉందా కదా అని గొప్పనంటే భూమి మీద నువ్వు గొప్పోడు అని మనుషులను వచ్చు, మరి మరణించిన తర్వాత మరొక జీవితం విషయంలో కోసం కావాలి.